నిన్న చూసుకున్నట్టయితే బీజేపీ ఏ పార్టీ అయితే వద్దు అనుకుంటుందో ఆ సమీపంలో రానీకుండా ఉంటుందో ఎంఐఎం పార్టీ తోటి నిన్న కౌన్సిల్ చైర్మన్ అంటే పదవుల కోసం ఏ పార్టీతో అయినా కలుస్తుందా బీజేపీ? ఇప్పుడు మీకు నిన్న దాన్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది కదా. పదవుల కోసం కాశ్మీర్ లో పీడీపీ తోటి కూడా కలిసింది, ముస్లిం పార్టీ తోటి కూడా కలిసింది. కాబట్టి బీజేపీకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. గ్రౌండ్ రియాలిటీ లో వాళ్ళు ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. పక్తు రాజకీయ పార్టీ, ఈ రెండు జాతీయ పార్టీలు ఈ భారతదేశాన్ని, కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ మనను చైతన్యం చేయకుండా మనకేదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం గట్టిగా ఉంది కాబట్టి ఇంత బతికినిచ్చినమ్మా ఇట్లున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక రాజ్యాంగం సరిగ్గా రాసి ఉండకపోతే ఈ రోజు మన పరిస్థితి వేరే విధంగా ఉండేది. సో అదే విధంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిని పట్టినట్టు కనిపిస్తుంది. అయితే కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా బీజేపీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి కూడా అదే ఎక్కడ హంగు తిన్నదో అక్కడ దగ్గర మళ్ళీ వచ్చి కలపడం కానీ ఇలా కౌన్సిలర్స్ కోసమే అని చేస్తున్నారా, లేకపోతే ఏదైనా కూటమి ఏర్పరిచే విధంగా చేద్దాం అనుకున్నారా బీజేపీ? కాంగ్రెస్ ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీలో ఇక్కడ కంబైన్ గా పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం కాంగ్రెస్ కొన్ని పోటీ చేస్తున్నాయి. రకరకాల విన్యాసాలు, రకరకాల వింతలు, ఇవన్నీ కలిసి ఒక పులి కోసమే, పులి మీది కోసమే ఈ నక్క చిత్ర కథలు పడుతున్నాయి. ప్రజలకు ఇది అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో వీళ్ళకు తగిన గుణపాఠం ప్రజాక్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో తప్పకుండా చెప్తారమ్మా. బీఆర్ఎస్ కూడా కలవడం జరిగింది. బీఆర్ఎస్ ఏ విధంగా ఏ ఉద్దేశంతో కలిసిందంటారు? ఎప్పుడమ్మా? నిన్ననే కలిసింది కదా కౌన్సిలర్ చైర్మన్స్ కోసం. కొందరు కౌన్సిలర్లు అక్కడ ఇద్దరు అక్కడ ఇండిపెండెంట్ లో వాళ్ళు వీళ్ళు ఉంటే మాకు కలిసారు, కానీ పార్టీ నైతికంగా పొత్తు పెట్టుకోలేదు. బడే బాయ్ అని మేము చెప్పలేదు, చోటే బాయ్ అని చెప్పలేదు, ఇంకో దిన్నని ఆ దిన్నని మేము పేర్లు పెట్టుకోలేదు. లోకల్ కౌన్సిలర్ లో కార్పొరేటర్లు ఎవరన్నా పార్టీకి రిజైన్ చేసి వచ్చి ఉంటారు అక్కడ పరిస్థితిని బట్టి, కానీ పార్టీ పెట్టుకోమని ఎక్కడ చెప్పలేదు. పార్టీ రూల్ కూడా లేదు. ఇంకో విధానంలో చూసుకుంటే ఒక సైడ్ తొర్రూరులో జరిగేదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాము. మరి పార్టీకి పేరు పెడితేనే ఆ వ్యక్తిని ఈ విధంగా చేస్తుంటేనే మరి పార్టీని మిగలియను అని చెప్పేసి మన ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు కదా. అది కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరినీ కూడా కలుపుకునే విధంగా కూడా కనిపిస్తుంది. అన్ని కలుస్తున్నాయి. వానపాములు నాగుపాములు లెక్క బుస కొడుతున్నాయి. మేము 14 ఏళ్ళు ఉద్యమం చేసినాం, తెలంగాణ తీసుకొచ్చినాం, బతుకుతారు కదా అని వదిలేసినాం. బతుకుతున్నా బిడ్డ అంటే వాడు మళ్ళీ నాగపాములు వానపాములు అనుకుంటాడు. వానపాములు పోయి నాగపాములు లెక్క యాక్టింగ్ చేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం మనదే అమ్మా. ఈసారి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, ఒక నిజాం రాజుకే రిటర్న్ అయిన నాయకులు, నిజాం కార్యకర్తలు, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు నిజాం రాజే రజాకార్ అని ఒక సైనికుని పెట్టుకున్నారు. కాబట్టి ఏ పూరా నై చెలేగా.